మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 2 టెక్నిక్స్ ఉంటాయండి. FUE, FUT అంటారు. FUT అంటే ఏం చేస్తారంటే ఇదివరకు రోజుల్లో చేసేవాళ్ళు అండి. వెనకాల నుంచి ఒక స్ట్రిప్ లాగా తీసి కట్ చేసి ఆ స్ట్రిప్ను ముక్కలు ముక్కలుగా చేసి హెయిర్ పెట్టేవాళ్ళు. దానికి వెనకాల పెద్ద స్కార్ వచ్చేది, అందుకని ఎవరూ చేయట్లేదండి. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నామంటే వెనకాల నుంచి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ని, ఇండిపెండెంట్ హెయిర్ ఫాలికల్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తున్నామండి. సింపుల్గా ఇదంతా ఒక 3 to 4 అవర్స్లో అయిపోయే ప్రాసెస్. మీరు మాకు ఒక హాఫ్ డే టైం ఇస్తే మీ జీవితాంతం హెయిర్ మీకు ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెయిన్ ఉండదు ఏమి. అండ్ ఆపరేషన్ జరిగినంతసేపు లెగిసే ఉంటారు, చక్కగా మధ్య మధ్యలో ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు, తినొచ్చు, భోంచేయచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు, ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ పని మీరు చేసుకుంటూ ఉంటుంటే మా పని పైన మా పని మేము చేసేసుకుంటూ ఉంటాం. ఒక 4 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ రోజు నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇదివరకు లాగా కాదండి, చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు. కాకపోతే అన్ట్రైన్డ్ ఎవరు చేయాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జనే చేయాలండి. అలా కాకుండా అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే సర్జన్స్ కాదో, మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే సర్జన్స్ కాదో వాళ్ళతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోమాకండి. బయట చాలామంది నాన్ సర్జన్స్ అంటే నాన్ ప్లాస్టిక్ సర్జన్స్ చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, చేయించుకుని వచ్చి మా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నామండి, మాకు హెయిర్ రావట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయింది అనుకోండి, కనీసం సెకండ్ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఉన్న హెయిర్ని మొత్తం తీసేసి వాడేసిన తర్వాత వచ్చి బాధపడితే మేము మళ్ళీ మీ డబ్బులు ₹1 కోటి కడతానన్నా కూడా ఇక్కడి నుంచి మీకు న్యాచురల్గా హెయిర్ తీయడానికి హెయిర్ లేదండి, పోయింది. సో ఇంక అప్పుడు ఏం చేయాలి? చెస్ట్ మీద నుంచి హెయిర్ కానీ, లేదంటే బయట పక్కన యాక్సిల్లాలో నుంచి హెయిర్ కానీ, లేదంటే వెనకాల వీప్ మీద హెయిర్ కానీ ఏదో ఒకటి తీసి పెడుతున్నాం. బియర్డ్ గడ్డం దగ్గర హెయిర్ కానీ ఏదో ఒకటి తీసి పెడుతున్నాం. బట్ ఎప్పుడు తల మీద హెయిర్ తల మీద పెడితేనే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో అందుకని మీరు డబ్బులు పోవటమే కాదండి, మీకున్న వాల్యుబుల్ హెయిర్ కూడా పోతుంది. సో సరిగ్గా ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటామనే ఉత్తమం అండి. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియాలో ఈ ఆపరేషన్ వీళ్ళే చేయాలి అనే రూల్స్ చాలా తక్కువ ఉన్నాయండి, కొంచెం లిబరల్గా ఉంటుంది మన ఇండియాలో. సో ఏంటంటే ఇదే కనుక వేరే కంట్రీలో అయితే కనుక తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో ఎవరు ఏ సర్జరీ చేయాలో అదే చేయాలి. నేను వెళ్ళి హార్ట్ బైపాస్ చేస్తాను అంటే తప్పు, నేను వెళ్ళి బ్రెయిన్ ఆపరేట్ చేస్తానంటే తప్పు. అందుకని ఎవరి పని వాళ్ళే చేయాలండి. సో మీరు తక్కువకు చేస్తున్నారు, బాగా యాడ్స్ ఇస్తున్నారు, టీవీల్లో మంచి యాడ్స్ ఇస్తున్నారు, బాగా కబుర్లు చెప్తున్నారు, ఇలాంటి మాటలు ఎప్పుడూ నమ్మొద్దండి. ఎప్పుడు ఆపరేషన్ ఎవరు చేయగలరు అంటే సర్జనే చేయగలరు. మీరు ఎవరన్నా మీ దగ్గరలో ఉన్న మంచి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి.